మీరు శేఖర్ భాష. యాక్చువల్‌గా భాష అంటే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు పెట్టుకునే పేరు. నాకు ఫస్ట్ నుంచి డౌట్ భాష ఉండేది. అది. ఇది భాష. ఒత్తుంది. ఆ! భాష. అది భాష ఓన్లీనా? హ్మ్. ఇప్పుడు ఇదేంటి ఈ శేఖర్ భాష? ఒత్తిని దీపావళికి వెలిగించేసారు. ఓకే. అందుకని భాష అయిపోయింది. ఏంటి ఇది శేఖర్ భాష? యాక్చువల్‌గా రేడియో కోసం పెట్టిన పేరు. ఏంటంటే హ్మ్. భాషతో మనం రకరకాలుగా ఆడుకుంటాం గదా! ఓహ్! ఒరిజినల్ నేమ్ ఇది శేఖర్ భాష కాదా? ఏంటి మీ పేరు? రాజశేఖర్. రాజశేఖరా మీ హ్మ్. పేరు? అమ్మా, నాన్న పెట్టిన పేరు రాజశేఖర్. స్కూల్ అంతా కలిపి రాజశేఖరే. హ్మ్. శేఖర్ భాష అన్నది మీరు పెట్టుకున్నారు. మా అమ్మా, నాన్న కూడా పెట్టిన పేరు కాదు. మా అత్త పెట్టింది యాక్చువల్‌గా ఈ పేరు. అప్పట్లో ఆవిడకి ఏదో ఏవో నవల్స్ చదువుతా ఉంటారు ఆవిడ. ఆ! యద్దనపూడి సులోచన గారు ఆవిడ ఏదో నవల చదివి దాంట్లో ఆవిడకి ఏదో రాజశేఖర్ అనే క్యారెక్టర్ ఇష్టమట. ఓకే. అక్కినే నాగేశ్వరరావు గారు అదేదో సినిమా హ్మ్. సెక్రటరీ అనే సినిమా చేశారట. ఆవిడకి అది బాగా ఇష్టం. ఓకే. సో మా నాన్న మా అత్తకి ఇచ్చారు నా పేరు పెట్టడానికి చాయిస్. ఆహా! సో ఆవిడ ఆ పేరు పెట్టేసింది నాకు. సో అట్లా మీరు నార్మల్‌గా మీ పేరు రాజశేఖర్ మొన్న యాక్చువల్లీ బిగ్ బాస్ లో కూడా చెప్పా. చెప్పారు. అవును. సార్ నా మర్చిపోయాను. పేరుకి మీ నాన్నగారికి ఒక చిన్న వినుభవ సంబంధం. నాన్నగారు ఆ! చేసిన చెప్పారు. సెక్రటరీ సినిమా క్యారెక్టర్ లో ఆ పేరే నాకు పెట్టడం జరిగింది అని చెప్పా. ఓకే. బట్ నాకు ఇప్పుడు నా పేరు నచ్చదు. నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి రాజశేఖర్ ఎవడు రాజా రాజా అని పిలుస్తారు. అవును రాజా అని పిలుస్తుంది అమ్మ నాన్న. కానీ నాకేంటంటే అది ఎందుకు మరీ క్వైట్ కామన్ నేమ్ కదా. ప్రతి ఒక్కటి రాజని ఆఖరి కుక్కలకు కూడా రాజా అని పేరు పెడుతుంటారు. సో నాకు నచ్చదు. కరెక్టే. సో నాకు ఏదో మొత్తానికి అలా దాటేసాం కానీ రాజా శేఖర్ ఓహో! రాజశేఖర్‌లో శేఖర్‌ని తీసుకొచ్చి భాష కోసం భాష అని పెట్టుకున్నారనమాట. శేఖర్ ఓ భాష. 4 రోజులైతే నాకు మీ 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 వంట పట్టేలాగే ఉన్నాయి. అలా మ్, నాకు ఫస్ట్ నుంచి నచ్చేది కదా ఆ పేరు. ఓకే. ఇంకో దానికి తోడు మనకి ఐడెంటిటీ క్రైసిస్. ఓకే. ఇక్కడ ఆల్రెడీ యాక్టర్ రాజశేఖర్ ఉన్నారు, ఆ! ముఖ్యమంత్రి రాజశేఖర్ ఉండేవాళ్ళు, అమ్మ రాజశేఖర్ ఉన్నారు. ఓకే. ఎంతమంది రాజశేఖర్లు మన గుంపులో గోయింది అయిపోతాము. ఆ! హట్కే ఉండాలి పేరు అని చెప్పి మనం మీ పేరు మీరు తమ్ముడు సినిమాల్లో వాళ్ళ నాన్న సుబ్బారావు అని పెడితే ఈయన సుభాష్ అని మార్చుకున్నట్టు సుబ్బు పెట్టుకున్నట్టు అలా అట్లా మనం మార్చుకున్నాం అనమాట. బా వచ్చింది మీకైతే. సో ఆర్‌జేగా సక్సెస్ అయ్యారు. విజేగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇంకొక మాట అండి. అంటే ఇది మన ఆడియన్స్ కోసం కొంచెం నాలెడ్జబుల్‌గా. ఇప్పుడు ఫోన్‌లో మనకు అన్నీ వచ్చేస్తున్నాయి. మనం చూస్తున్నాం. యాక్చువల్‌గా మనకి విజువల్ వండర్ అంటే కాస్త ఇష్టపడుతూ ఉంటాం. ఏవైనా ఈ ఆర్‌జేలకి కొంచెం తగ్గిందా? ఒక రకంగా చెప్పాలి అనంటే ఇప్పుడు ఫోన్‌లో మనం అన్నీ చూస్తున్నాం కదా! ఆర్జే లిజనర్షిప్ ఇప్పుడు గురించే ఇప్పుడు ఆర్‌జే కదా! అంటే ఒక చోట తగ్గింది ఒక చోట పెరిగింది. ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఒకప్పుడు ఫోన్స్ లో ఎఫ్ఎం ఉండేది డైరెక్ట్ గా అవును. యాప్ ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి పాష్ అయిపోయి ఫోన్ లో ఎఫ్ఎం తీసేస్తున్నారు. హ్మ్. సో అలా కొన్ని చోట్ల రిసెప్షన్ పోయింది. అలాగే ఒకప్పుడు కాలేజ్ పిల్లలు బస్ స్టాప్ లో లేకపోతే కాలేజ్కి వెళ్తూ కూడా ఇయర్ ఫోన్స్ లో ఎఫ్ఎం వింటూ పోయేవాళ్ళు. బట్ అది కూడా పోయింది. ఇప్పుడు ఎవరికి నచ్చిన పాటలు వాడు అప్పట్లో పెట్టుకొని ఎఫ్ఎం అంటే ఎంత క్రేజ్ క్రేజ్ ఉండేది? ఉండేది. అది ఆ యూత్ లో కూడా కొంత మిస్ అయింది. కానీ మిస్ అయింది ఎక్కడ పెరిగిందంటే హ్మ్. ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నీ క్యాబ్స్ వచ్చేసిన టైంలో ఓకే. సో ఈ క్యాబ్స్ లో గట్టిగా మోగుతుంది ఎఫ్ఎం. ఇంతకు ముందు ఇంత కార్స్ లో మనకు 1,00,000 కార్లు ఉంటే ఇప్పుడు 2,00,000 3,00,000 కార్లు అయిపోయినాయి. హా! సో ఈ కార్లే మా ఎఫ్ఎం ని పోషించే ఇవన్నమాట. ఓకే. సో బేసికలీ ఎక్కువ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యాడ్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఆ, ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ని వాళ్ళని టార్గెట్ చేస్తున్న యాడ్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే కార్స్ లో ఉన్న రిలేషన్షిప్ ఎక్కువ కౌంట్ చేస్తారు. బైక్ లోను ఆటోలో ఉన్న రిలేషన్షిప్ కన్నా కార్ లో ఉండే రిలేషన్షిప్ కి కౌంట్ చేయడం వల్ల ఆ క్లాస్ ఆడియన్స్ కి తగ్గట్టుగా వచ్చే యాడ్స్ వల్ల వచ్చే రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. సో లిజనర్షిప్ ఒక చోట తగ్గింది ఒక చోట పెరిగింది. ఓకే. బానే ఉందంటారా? అంటే ఆర్‌జేగా కెరీర్ కావచ్చు, లేకపోతే సాధారణంగా ఆర్‌జేలుగా ఉన్నవాళ్ళు డబ్బింగ్‌లు చెప్తూ ఉంటారు. సో, అందులో కూడా మీకు ప్రవేశం ఉందా? ప్రకాశిస్తారా? లేదండి డబ్బింగ్ లో నేను 2-3 సార్లు ట్రై చేశాను కానీ మేబీ నేను ఎక్కువ ట్రై చేయలేదు. పిలిచినప్పుడు వెళ్ళాను. హ్మ్. నా వరకు నేను చెప్పుకున్నాను నా క్యారెక్టర్లకి. ఓకే. వెల్కమ్ అబోమా అని ఒకటి చేశాను. అప్పుడు సినిమా. సంగీతం గారు చేసిన సినిమా. నేను చూసాను ఆ సినిమా బావుంటుంది. దాంట్లో గుర్తుపట్టారన్నమాట నన్ను. అది ఎక్కడ గుర్తుపడతాం మీ అయ్యో పర్సనాలిటీకి? సూపర్ క్యారెక్టర్ ఉంది దాంట్లో. ఆ! దాంట్లో ఇన్స్పెక్టర్ ఉంటారు, హ్మ్. భువనచంద్ర గారు అనుకుంటా. ఆయనకి ఒక మతిమరుపు భార్య. అంత గుర్తులేదు కానీ మూవీ అయితే చూసాం. ఎంత వాళ్ళ బాగా కూతురికి వస్తదసలు. పెళ్లి చేయాలి, రోజు పెళ్లి చేయాలి. ఇప్పుడు పొద్దున్న లేచి పెళ్లి అయిందన్న విషయం మర్చిపోద్ది. ఆ! పెళ్లి చేయాలంటారు. పెళ్లి చేయాలంటే నేను పంతులు గెటప్ వేసుకొని వస్తాను. హ్మ్. ఓహ్! ఆ పంతులు గెటప్ నాది. ఆ తర్వాత యాక్చువల్లీ ఆవిడ లవరే నేను.
గుర్తుపట్టలేదబ్బా నిజంగా మిమ్మల్ని. ఆ పంతులు గెటప్ తర్వాత ఆవిడ లవర్ క్యారెక్టర్ 2. ఫారినర్ గా చేసిన ఆమె కూడా చాలా బాగా చేశారు. ఆ సినిమా అది బాగుంటది ఆ! యాక్చువల్ గా. అది బాగుంటది. అదంతా సీరియస్ ట్రాక్. నాది అనంత శ్రీరామ్ గారిది ఆ ట్రాక్ చాలా మామూలు కామెడీ కాదు. పడి కామెడీ. పడి చేస్తారు. అదిరిపోద్ది ఆ కామెడీ.